మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఒక 14 మంది ఏమో ఇప్పటి వరకు అరెస్ట్ అయినట్టున్నారు కదా. మరి రీసెంట్గా చూసుకుంటేనేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారనమాట. అయితే మరి ఇప్పుడు ములాఖాత్లో కొంతమంది వైసీపీ నాయకులు కూడా వెళ్ళి మిథున్ రెడ్డి గారిని కలిశారనమాట. సో కలిసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారు, మీడియాతో మాట్లాడారు. సో వాళ్ళలో మెయిన్గా చెప్పాలంటే గోరంట్ల మాధవ్ గారు, అదేవిధంగా శంకర్ నారాయణ గారు, దాని తర్వాత మార్గాన్ భర్త్ గారు. సో వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి మీడియాతో మాట్లాడారనమాట. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే మరి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ వెనక మరి ఒక కుట్ర ఉంది. సో దానికి సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించి ఏదైతే ప్రతిష్ట ఉందో, సో మరి ఆ ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే మరి ప్రతిపక్షాల మీద మరి ప్రతిపక్ష నాయకులని, అదేవిధంగా చాలా మందిని కూడా వైసీపీ కార్యకర్తలని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి మరి వాళ్ళైతే హెచ్చరించడం జరిగిందనమాట.